హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. ఈ గిన్నెలో ఒక 1 లీటర్ అంత వాటర్ వేసుకుందాము. వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. మూత పెట్టేసుకుందాము. చూడండి, వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఇది వేసుకోవడం వల్ల చికెన్ పీస్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము. ఈ చికెన్ అంతా 75% కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుందాము. ఒక్కసారి మూత తీసి చికెన్ని కలుపుకుందాము. చూడండి, 70% చికెన్ కుక్ అయింది. వాటర్ అంతా వడగట్టేసి ఇలా ఒక దాంట్లో తీసేసుకుందాం. ఫ్రైకి బాండి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. 3 ఆనియన్స్ అండి, 2 పచ్చిమిర్చి ముక్కలు కలుపుకుందాం ఒకసారి. టూ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం పేస్ట్ని బాగా కలుపుకుందాము. పసుపు, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పౌడర్, కరివేపాకు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. ఈ మసాలా అంతా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకుందాము. బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూను. చూడండి, చికెన్ పీసు మంచిగా ఇట్లా బాగా కాలాలండి. కొంచెం అడిగంటినట్టుగా కాలితే చికెన్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనము ఇందులోకి జీడిపప్పు వేసుకుందాం. కొత్తిమీర వేద్దాం. ఓకే అండి, మన ఫ్రై పీస్ చికెన్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.